తేదీల్లో పుట్టిన వారికి బంగారం అస్సలు కలిసిరాదట. న్యూమరాలజీ ప్రకారం బంగారాన్ని గురువు గ్రహానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. ఈ గురు గ్రహానికి ప్రతికూలమైన సంఖ్యలకు సంబంధించిన వాళ్లు బంగారం ధరించకపోవడం మంచిదని పండితులు చెబుతారు. ఈ నేపథ్యంలో బంగారం కలిసిరాని సంఖ్యలు అంటే బర్త్ డేట్స్ ఏవి, ఎందుకు కలిసి రాదు, ఆయా తేదీల్లో పుట్టిన వాళ్లు ఎలాంటి పరిహారాలు పాటించాలి, ప్రత్యామ్నాయంగా ఏ లోహం ధరించాలి వంటి విషయాలను తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారం గురు గ్రహానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. బంగారం కేవలం సంపద మరియు అభివృద్ధికి చిహ్నం మాత్రమే కాదు. బంగారం వేసుకోవడం వల్ల జీవితం మీద గ్రహాల అనుకూల, ప్రతికూల ప్రభావాలు కూడా ఉంటాయని చెబుతారు పండితులు. అందుకే బంగారం ధరించే ముందు అసలు వేసుకోవచ్చా లేదా అనే విషయాలను తెలుసుకోవాలని చెబుతారు. అలాగే బంగారంలో పొదిగే రాళ్లు ఏ రంగులో ఉంటే మంచిదో కూడా చెబుతారు. అయితే కొన్ని తేదీల్లో పుట్టిన వాళ్లకి బంగారం అంతగా కలిసిరాదట. ఎందుకంటే బంగారం గురువు, బృహస్పతి గ్రహానికి సంబంధించిన లోహం కావడం వల్ల ఆ సంఖ్యల అధిపతులకు గురు గ్రహం శత్రువుగా ఉండటమే కారణంగా చెబుతున్నారు. ఇంతకీ బంగారం అసలు కలిసి రాని సంఖ్యలు ఏవో తెలుసుకుందాం. 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారికి సంఖ్యాశాస్త్రం ప్రకారం చూస్తే ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 8 అవుతుంది. ఈ 8 సంఖ్యకు అధిపతి శని గ్రహం. ఈ శని గ్రహం, గురుగ్రహం మిత్రులు కాదు. కాబట్టి ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం ధరిస్తే ఆర్థిక నష్టం, సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చట. శని, గురుగ్రహాలు వ్యతిరేక స్వభావాలు కలిగి ఉండటం వల్ల తరచూ గొడవలు, ఆర్థికపరమైన నష్టాలు, కోపం, ఆందోళన, మానసిక ఒత్తిడి పెరుగుతాయని చెబుతారు. అలాగే ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బంది పడే వారు కూడా బంగారం ధరించకపోవడం మంచిదట. వీళ్లు బంగారం ధరించడం వల్ల అనవసరమైన వివాదాలు, మానసిక ఇబ్బందులు, నష్టాలు వంటివి ఎదుర్కోవాల్సి వస్తుందట. 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారికి ఈ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారికి మూల సంఖ్య 2. ఈ సంఖ్యకు అధిపతి చంద్రుడు. ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు సున్నితంగా, కళాత్మకంగా, చంచల స్వభావాన్ని కలిగి ఉంటారు. బాగా మేధస్సు కలిగి ఉంటారు కానీ భావోద్వేగపూరితంగా ఉంటారు. బంధాలు, బంధుత్వాలకు విలువ ఇస్తారు. వీళ్లు చాలా శాంత స్వభావులు. సహజంగానే ఇతరులకు సహాయం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీళ్లకు కూడా బంగారం అంతగా కలిసిరాదని పండితులు చెబుతారు. 8 సంఖ్య వాళ్లు పాటించాల్సిన పరిహారాలు. ఈ తేదీల్లో పుట్టిన వాళ్లకి ఇనుము, లెడ్, నల్లని లోహాలు మరికొంత మందికి సిల్వర్ వంటివి బాగా కలిసి వస్తాయి. అలాగే వీళ్లు శని గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి నవగ్రహారాధన మంచి ఫలితాలను ఇస్తుంది. వీళ్లు బంగారం ధరించడానికి బదులు వెండి ధరించడం శుభప్రదమని చెబుతారు. శని అనుగ్రహం కోసం నీలం రంగు ముత్యం లేదా వెండి రింగ్ ధరించడం కూడా శుభప్రదం. అయితే వీటిని జ్యోతిష్య నిపుణులను సంప్రదించి వారి సలహా మేరకు ధరించాల్సి ఉంటుంది. అలాగే ప్రతి శనివారం ఆంజనేయస్వామిని లేదా శివుడిని పూజించడంతో పాటు శని స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా శనివారం రోజు నువ్వులు, నువ్వుల నూనె, నలుపు రంగు వస్త్రాలు వంటివి ధరించడం వల్ల శని దోషాలు తగ్గుతాయి. 2 సంఖ్య వాళ్లు పాటించాల్సిన పరిహారాలు. చంద్రుడు మనస్సు, భావోద్వేగాలు, ప్రశాంతత, ప్రయాణం, తల్లి, అదృష్టానికి కారకుడు. చంద్రుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి రాత్రి చంద్రుడిని దర్శించుకుని పూజించడం శుభప్రదం. అలాగే సోమవారం చంద్రుడికి అంకితం చేయబడిన రోజు కాబట్టి శివుడిని పూజించడం ఉత్తమం. శివుడిని పూజించడం ద్వారా సులభంగా చంద్రుడి అనుగ్రహం పొందవచ్చట. అలాగే బియ్యం, పాలు, పెరుగు, తెలుపు రంగు వస్త్రాలు దానం చేయడం కూడా అత్యంత శుభప్రదం. ఇక బంగారానికి ప్రత్యామ్నాయంగా వెండి లేదా ముత్యం ధరించడం మంచిది. వెండి ఉంగరాన్ని లేదా ముత్యం ఉంగరాన్ని కుడి చేతి చిటికెన వేలుకి ధరించడం అత్యంత శ్రేయస్కరం. ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో కొందరు నిపుణులు పేర్కొన్న సమాచారం ఆధారంగా తెలియజేశాము.